అమ్మ గోదారమ్మ తల్లి, ప్రతిరోజు ఉదయాన్నే నేను ఒకసారి చూసి పెట్టుకుంటే కానీ దినచర్య ప్రారంభం కాదమ్మా. ఇదంతా నీ సెలవే. మేమందరం 2 పూట్ల భోజనం చేసి హాయిగా సుఖశాంతులతో ఉన్నామంటే నీ పుణ్యమే కదమ్మా. అమ్మా, నేను చూసేటప్పటికి ఈ చరిత్ర అంతా గుర్తుందమ్మా. ఆనాడు బ్రిటిష్ కాలంలో ఆంధ్ర కాటన్ అయినా ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టపోతే మేము నిన్ను చూసేవాళ్ళమే కదమ్మా. అమ్మా, ఆయన ఆనకట్ట కట్టిన తర్వాత ఒక పాయ వశిష్ఠ అని అటు వెస్ట్ వైపు, మీరు గౌతమి అని ఇటువైపుకే ప్రవహిస్తున్నారమ్మా. మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ రైతులు ప్రజలు సుఖశాంతులతో ఉంటున్నారమ్మా. అమ్మా గోదావరి చల్లగా కాపాడుతండి. నమస్తే గురుగారు. గురువుగారా, నీకు చిన్నప్పుడు చదువు చెప్పానా లేకపోతే నువ్వు నాకు శిష్యార్కం చేస్తున్నావా? గురువుగారు, మీ గోదావరికి ఎటకారం ఎక్కువని తెలుసు కానీ మరీ ఎంత ఎటకారం అనుకోలేదండి. ఎటకారమే కాదు, మమకారం కూడా ఎక్కువే. మరీ మమకారం ఎక్కువైపోయిందని మీద ఎక్కాననుకో, వాళ్ళు ఎక్కడ నొక్కాలో ఎలా నొక్కాలో బాగా తెలుసు. వాళ్ళకి సుఖం చూపించేస్తాం అవసరం అయితే. ఓ ఏంటి ఎలా వచ్చేవేటి? ఏమీ లేదు గురుగారు, నేను ఈ కోనసీమ అందాలన్నీ చూసి ఒక సినిమా తీయాలనుకుంటానండి. ఏంటి సినిమా తీస్తావా నువ్వే? గురుగారు 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 నేనండి. నేను చూసి మా ఊరు చింతపిక్క సోమరాజు గారు అనుకున్నాను. అయ్యి బాబాయ్ కాదండి, నేను డైరెక్టర్నండి. ఓహో, అయితే ఇప్పుడు ఎంతగా ఏంటంటావు నువ్వు? నేను ఒక మంచి సినిమా తీయాలనుకుంటున్నాను. చెయ్యి. మీ సహకారం నాకు కంపల్సరీ కావాలి. 100% ఉంటుంది. నేను ఉన్నానుగా, మై హోనా. గురుగారు, ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, మీ ఊర్లో జరిగిన విషయాలు సినిమా విషయాలు చెప్పగలరేంటి? ఏ సినిమాలు తీసారో? ఏమయ్యా, సినిమాల గురించి జరిగాయి కాబట్టి ఇక్కడ తీసిన సినిమాలు ఉన్నాయండి, అద్భుతమైన సినిమాలు ఉన్నాయండి. ఒకటి మీరు మోగ మనసులైన సినిమా ఎక్కడే తీసారండి. అదిగో ఆ ఎతన సెట్టింగ్ వేసారండి. ఇద్దరు ప్రేమికులు సింబల్లాగా బీషేపు మొక్క పెట్టి ఒక దాని మీద రాధ, ఓ దాని మీద కృష్ణుడు. లేకపోతే ఆ సీన్లు ఉండే. ఆ చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడు బాబా. షూటింగ్ వేస్తాను. నాగేశ్వరరావు గారు, జమున అందరూ ఇక్కడికి ఉండేవారండి. ఏమండి ఇంకో విషయం ఏంటి సార్, అందులో ఒక సూపర్ సాంగ్ అండి. ఏ సాంగ్ సార్? గోదావరి గట్టుంది, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మల పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. అది అయిన తర్వాత దసరా బుల్లుడని నాగేశ్వరరావు హీరో, చంద్రకళ, వాణిశ్రీ హీరోయిన్. దాని డైరెక్టర్ ఎవరో తెలుసా? జగపతి బాబు గారు నాన్నగారు, రాజేంద్ర ప్రసాద్ గారు. మన జగపతి బాబు గారు అలా. మరి ఆ సినిమా ఇక్కడ తీసారండి, ఇక్కడే తీసారండి బాబు. సినిమా పేరు? సినిమా పేరు చెప్పంటారా? అదే దసరా బుల్లుడండి బాబు. దసరా బుల్లుడా? అందులో లవ్ సాంగ్ ఉందండి, వాణిశ్రీకి నాగేశ్వరరావుకి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆ రోజుల్లో సాంగ్ అంటే కుర్రకారంటే పడి చచ్చిపోయారు అనుకోండి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ బయట ఈ బయట జారింది చూసుకో పిల్లలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. గురుగారు, ఏది ఏమైనా మీరు చెప్పిన తర్వాత ఈ గోదావరి జిల్లాలోనే వండిపోవాలని ఉందండి. ఇంకొకటి, ఈ గోదావరి అమ్మని చూస్తుంటే నా మనసంతా ఇక్కడే పర్వాలు తొక్కాలని ఉందండి. మేము అలా ఫీల్ అయిపోతుంటామండి. ఏది ఏమైనా ఈ కోనసీమ జిల్లాలోనే సినిమా తీయాలని ఫిక్స్ అయ్యానండి. నువ్వు తీవయ్యా, మా పూర్తి సహకారం మీకు ఉంటుంది. నేనున్నాను, నా జనం 3 మంది ఉన్నారయ్యా. ఇంకొక విషయం, నువ్వు ఇక్కడ సినిమా తీసావంటే నువ్వు వాళ్ళందరూ ఉండడానికి ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది. దొరబాబు గారని ఆ రిసార్ట్ మెయింటైన్ చేస్తున్నాడు. నేను ఆయనతో మాట్లాడి తక్కువ రేట్లు వచ్చినట్టు వస్తాను. ఇక్కడ తీవయ్యా, నీకు ఇంకా చాలా చాలా చెప్పాలి విషయాలు, అప్పుడు చెప్తాను. చాలా సంతోషం అండి. సంతోషం అయినా
నీలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి ఇలాంటి సినిమా తీస్తే ప్రజలకు కూడా విషయాలు ఇదిగో ఈ సినిమా తీయాలయ్యా ఇక్కడ సినిమా తీసి సినిమా ఖర్చు ఒక్కటే కూడా తప్పగా ఆడుతుంది 200 రోజులు 300 రోజులు ఆడుతుందా నీకు నిజానికి అంత వాల్యూ ఉంది నువ్వు తీవయ్యా తీసేమంటే ఎలా ఉంటుందంటే 10 కాలాల పాటు మన సినిమా గురించి చెప్తావా అది మా అయిపోతాం